ఈ ఉదయకాల సమయంన కూడి వచ్చిన మీ అందరకు మా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రొత్త సంవత్సరపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి, క్రొత్త నిబంధన నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ అందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున మనమందరము కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే గ్రీటింగ్స్ని ఆలకించున్నాం, ఇతరుల నుండి స్వీకరించున్నాం. అలాగే మనము కూడా మన కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి, అనేకులకు హ్యాపీ న్యూ ఇయర్ అనే గ్రీటింగ్స్ని తెలియచేస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్కు ప్రజలు 2 రకాలుగా స్పందించి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నానండి. ఒకటి, కొంతమంది ఏంటంటే ఏం కొత్త సంవత్సరంలేండి అని నిరాశతో స్పందించుండొచ్చు. ఆ మాటకు మాకు కొత్తగా ఏం జరగదులేండి, మా బ్రతుకులింతే అని నిరాశతో వారి స్పందనను ఆ మాటలు తెలియచేసి ఉంటాయి. రెండవదిగా, మరికొందరు ఈ క్రొత్త సంవత్సరము అందరి జీవితాలలో దీవెనకరముగా ఉండాలని కాన్ఫిడెంట్గా, చిరునవ్వుతో హ్యాపీ న్యూ ఇయర్ అని స్పందించుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడి వచ్చిన మనందరికీ కూడా క్రొత్త సంవత్సరమైన ఈ 2021 ఎలా ఉండబోతుంది అని ఉత్సుకత ఉంది, భయం ఉంది, ఆందోళన కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఈ క్రొత్త సంవత్సరం అనే స్లేట్ మీద, పలక మీద ఏమీ వ్రాసి లేదండి. ఖాళీ స్లేట్, ఉత్త పలక మాత్రమే ఉంది. అలాగే ఈ క్రొత్త సంవత్సరంలో మనందరి జీవితాలలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అలాగే ఒకవేళ దేవుని చిత్తమైతే వచ్చే క్రొత్త సంవత్సరంలో ఈ పలక మీద మనం ఏం రాసుకుని ఉన్నామో, దేవుడు ఏమి రాశాడో దేవుడు అనుమతిస్తే మనం చూడగలం. అంతేనండి. ఈ క్రొత్త సంవత్సరము కొంతమందికి గొప్పగా ఉండొచ్చు, మరికొందరికి కష్టాలను మిగల్చవచ్చు, మరికొందరికి మార్పులేమీ ఉండకపోవచ్చు. 2021 అనే ఈ క్రొత్త సంవత్సరము ఎలాగైనా ఉండనియండి, భయపడకండి. ఎందుకంటే మీ వ్యవహారాలలో ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రతి క్షణము మంచిగా చేయగల ఒకే ఒకడు ఉన్నాడని నేటి మన పాఠము చెప్తూ ఉందండి. ఆ పాఠము ఆ వ్యక్తిని గురించి తెలియచేస్తూ, అతని పేరు యేసుక్రీస్తు అని చెప్తూ ఉంది. ఆయన ఎవరు? ఆయన మీ కొరకు ఏమి చేస్తున్నాడు, మీ కొరకు ఏమి చేయగలడు, ఏమి చేస్తాడు
అనే విషయాలను మీరందరూ చూసి వేటితో ఎవ్వరితో పని లేకుండా ధైర్యముగా నమ్మకముతో ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన సహాయము కొరకై ఆయనను ప్రాధేయపడమని ఈ మీ కాపరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ యేసు క్రీస్తును బట్టి ఈ 2021 మీ అందరి జీవితాలలో దీవెనకరముగా ఉండునుగాక. ఆమేన్. నేను ఇలా చెప్పడానికి ఒక కారణం ఉందండి. మన పాఠమే తెలియచేస్తున్న పేరు యేసు క్రీస్తు. ఆయన మనకు సహాయము చేయగలడని చెప్తూ ఉంది. రెండోదిగా ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండువాడు, మార్పు లేనివాడు అని తెలియచేస్తుంది. కాబట్టి ఆ యేసు క్రీస్తును బట్టి ఈ 2021 అనే క్రొత్త సంవత్సరము మీ అందరి జీవితాలలో దీవెనకరంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నానని తెలియచేస్తున్నాను. అలాగే ఈ క్రొత్త సంవత్సరంలో ఈరోజు మొదటి రోజు అని మనకందరికీ తెలుసు. గత రాత్రి పాత సంవత్సరంలో దేవా మేము ఎన్నో పొరపాట్లను చేసినాం, అలా మేమిక చెయ్యము అని వాటిని ఒప్పుకొని క్రొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండటానికి దేవుడు మనకు సహాయము చేయాలని మనము ప్రార్థన చేసుకుని ఉన్నాం. నూతన సంవత్సర తీర్మానాలను కూడా చేసి ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, నూతన సంవత్సర తీర్మానాలు చేసిన మీ అందరికీ కూడా ఈరోజు నుండి క్లాక్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి భయభక్తులు కలిగి ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని తిరిగి మీ జీవితాలలోనికి ఆహ్వానించకుండా భయముతో క్రొత్త దృక్పథంలో మనకు తెలియచేయబడిన యేసు క్రీస్తును ప్రాధేయపడుతూ ఆయన సహాయంతో క్రొత్త సంవత్సరమును క్రొత్తదిగా, సంతోషకరమైనదిగా, దీవెనకరమైనదిగా చేసుకోవటానికి మనమందరము కూడా ఇష్టపడదాం. మీకు తెలుసా, క్రొత్త సంవత్సరము క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యమైన రోజు అండి. ఆదిమ క్రైస్తవ సంఘములో న్యూ ఇయర్కి అంటే క్రొత్త సంవత్సరపు జనవరి 1కి ఒక పేరు ఉందండి. అదేంటంటే ద ఆక్టివ్ ఆఫ్ క్రిస్మస్. ఆక్టివ్ అంటే 8వ రోజు. అవునండి, క్రిస్మస్ అంటే 25, 26, 27, 28, 29, 30, 31, 8 రోజులండి. ఈ 8వ రోజుని మనకు చెప్పబడిన యేసు సున్నతి చేయబడి ఉన్నది. అలాగే ఆ శిశువుకు యేసు అనే వ్యక్తిగత పేరును కూడా ఇవ్వబడి ఉన్నది. ఆ పేరు పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నదండి. ఆ పేరుకున్న అర్థము రక్షకుడండి. తన ప్రజలను తన పాపముల నుండి విడిపించుటకు ఆయన ఈ లోకంలోనికి పంపబడి ఉన్నాడు. మన సమస్యలలో మనకు సహాయము చేయటానికి ఆయన అనుగ్రహింపబడి ఉన్నాడు. న్యాయవంతుడును పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపమును బట్టి దాని పరిమాణములను బట్టి మనము శిక్షింపబడకుండా మన స్థానములో ఆ శిక్షను తాను తీసుకుని
ఆయన శ్రమపడి మరణించి నిన్ను నన్ను రక్షించి దేవుని బిడ్డలుగా చేస్తున్నాడండి. ఆయనే రక్షకుడైనాడు, మన రక్షకుడైనాడని సంతోషంతో ఒప్పుకుందాం. యేసు అనే వ్యక్తిగత పేరుకు క్రీస్తు అనే బిరుదు కూడా ఉందండి. ఈ బిరుదు ఏమని తెలియచేస్తూ ఉందంటే, క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే తల మీద నూనె పోయబడిన వాడు. అంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము, ప్రయోజనము నిమిత్తము దేవుని చేత ప్రత్యేకింపబడి ప్రక్కన పెట్టబడిన వాడని అర్థం. నిజమండి, ఇది దేవుడు అభిషేకించినను దానికి ఈ అభిషేకము ఒక బహిరంగ సంకేతముగా ఉంది. మానవాళిని పాపము నుండి రక్షించుటకు అనే ప్రత్యేకమైన పని నిమిత్తమై దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడు యేసుక్రీస్తు. దేవుని దయ వలన రక్షకుని విశ్వసించిన మీరందరూ కూడా సంతోషంతో ఆయన పేరును పెట్టుకుని ఉన్నారు కదా. ఈరోజు మనమందరము ఆధునిక క్రైస్తవులము. అంటే 2021లో యేసుక్రీస్తునకు అనుచరులం. ఎంత గొప్ప మాట అండి! ఈ మాట ఎంతటి ఆదరణను కలుగు చేస్తుంది, ఎంతటి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది, ఎంతటి నమ్మకాన్ని మనకిస్తుందో చూడండి. నిజమండి, మీరందరూ యేసుకు శిష్యులు, యేసుకు అనుచరులై ఉన్నారు. ఆయన శిష్యులుగా మీ శాశ్వతమైన భవిష్యత్తు నాకు ఉజ్వలంగా కనిపిస్తుందండి. నిజం, తాత్కాలికమైన మీ భవిష్యత్తు కూడా యేసుక్రీస్తును బట్టి ప్రకాశవంతమైనదిగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ప్రభువు, ఇదే రక్షకుడు మన ప్రతి ఒక్కరి శారీరకమైన, ఆత్మీయమైన, ఆధ్యాత్మిక అవసరతలను తీర్చుదునని వాగ్దానము చేసి ఉన్నాడండి. పాస్టర్ గారు, ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరు అని సందేహం మీకొద్దు. ఇవన్నీ ఆయన పేరులో ఉన్నాయండి, నేను చెప్పటం లేదు. ఆయన పేరుకున్నటువంటి 2 అర్థములలో నేను చెప్పిన ప్రతి సత్యము కూడా మీ కొరకు భద్రపరచబడి ఉన్నదండి. ఒక్కసారి మన పాఠాన్ని మనం మళ్ళీ ఆలకిద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఇవి చాలా శక్తివంతమైన ఓదార్పునిచ్చే మాటలండి. ఎందుకంటే ఈ మాటలు ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని తెలియచేస్తూ మీరు ప్రతి సంవత్సరంలో విశ్వాసంతో ధైర్యంగా మీ అడుగును ముందుకు వేయుటకు ప్రేరణను కలుగు చేస్తున్నాయి. ఏంటో తెలుసా? ఆలోచించండి. మీ పట్ల దేవుడు ఏకరీతిగా ఉన్నాడని, మీ పట్ల ఆయనకున్న నిలకడైన స్థిరత్వాన్ని, ఆయనకున్న నిబద్ధతను తెలియచేస్తున్నాయండి. ఎంతటి ధన్యులు మనం, ఎంతటి ధన్యులమండి.
మనకున్న అర్హత, యోగ్యత ఈ క్రొత్త సంవత్సరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమీ లేదండి, కానీ క్రీస్తు మన పట్ల నిలకడైన స్థిరత్వాన్ని, మన పట్ల నిబద్ధతను కలిగి శాశ్వతమైన జీవము కల దేవుని వాగ్దానములతో ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కదా. మరి ఈరోజు మనలను ఓదార్చే యేసు క్రీస్తులో నిన్న అంటే గతంలో మీరేం చూశారు? ప్రశ్న అర్థమైందా అండి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మరి ఈరోజు మిమ్మల్ని ఓదార్చే క్రమంలో, మీకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని అందించే క్రమంలో నిన్నటి దినాన్న దేవుడు తన ప్రజల పక్షమున ఏ రీతిగా నిలబడ్డాడో జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన దాస్యము నుండి ఇశ్రాయేలును తానే విడిపించి వారి ఎదుట ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి వారిని వాగ్దాన దేశమునకు నడిపించిండలేదా? షడ్రెక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు వారితో పాటు నీ దేవుడు సంచరించలేదా? దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు నీ యేసు అక్కడే ఉన్నాడు కదా. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి అదే శక్తివంతమైన యేసు నోటి మాట చేత తుఫానును నిమ్మలపరచలేదా? రోగులనెందరినో ఆయన బాగు చేయలేదా? చనిపోయిన వారిని బ్రతికించలేదా? అదే శక్తివంతమైన యేసు క్రీస్తు ఈరోజు తన శక్తి, అదే శక్తితో నీ ప్రక్కన ఈ క్షణం ఉన్నాడండి. మీకు ధైర్యముగా ఉండుటకు ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు. మీకు తోడుగా ఉండుటకు ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు. విశ్వాసముతో, ధైర్యముతో ఆయన తోడును బట్టి, ఆయన సహాయమును బట్టి, ఆయన శక్తిని బట్టి క్రొత్త సంవత్సరంలోనికి మీరు ముందుకు వెళ్ళమని నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుని వాక్యము కూడా అదే విధముగా మీకు ప్రేరణ కలుగు చేస్తూ భయపడకండి, నిమ్మలమైన మనస్సుతో క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టండి. శక్తివంతమైన మీ దేవుడు మీ పక్షమున మీకు తోడుగా అక్కడనే ఉన్నాడని తెలియచేస్తుంది. ఆయన శక్తిపై మీకు నమ్మకం ఉంటే, ఆయన బిడ్డల పట్ల ఆయన సంరక్షణ తీసుకుంటాడని మీరు నమ్మితే ఆయనపై నమ్మకం ఉంచండి. ఎన్నో సమస్యలు రావచ్చునుగాక. పాపపు లోకములో సమస్యలుంటాయి. ఒకవేళ సమస్యల గుండా మనము వెళ్ళవలసి వచ్చినను మన దేవుడు మనతో ఉండడేమోనని సందేహపడకండి. నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని, ఈ క్రొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని నీ దేవుని నిర్దేశనకి నీవు విడిచిపెట్టు. అంతేకాదండి, యేసు పాత్రకున్నటువంటి చెరగని గుర్తులలో ఒకటి యేసు కనికరము లేదా యేసు కరుణ కదా. ఒకసారి ఆలోచించండి. ఆ యేసు కరుణను, ఆయనను తృణీకరించిన బిడ్డల పట్ల ఆయన కనికరపడి లేడా? తనను వెంబడించిన జన సమూహమును చూసి ఆయన కనికరపడి ఉన్నాడండి. ఆ వారికి ఆహారమును సమకూర్చినాడు. వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినాడు.
వారి మీద కనికరపడి వారి స్థితులను పరిస్థితులను మార్చి ఉన్నాడండి. వారి మీద కనికరపడి ఎందరో బ్రతుకులలో, అందరి బ్రతుకులలో ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగును నింపి ఉన్నాడండి. చీకటి నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వారిని తన కనికరమును బట్టి ఆయన ఆహ్వానించినాడు. ఈవెన్ సిలువపై ఆయనను గాయపరిచిన వారి పట్ల ఆయన తన కనికరమును చూపి ఉన్నాడు కదా. మరి ఇంకా భయం ఎందుకండి? యేసు క్రీస్తు చుట్టూ చేరిన చిన్న పిల్లలను శిష్యులు దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వారిని చేర్చుకొనలేదా? ఆ పిల్లలలో నీవు ఒకడివని జ్ఞాపకం పెట్టుకో. దేవుని కరుణను చూడు. ఆ కరుణ కనికరము నీ కొరకేనని తెలుసుకొని నిమ్మలమైన మనస్సుతో నిశ్చయతతో ఆయనను దీనముగను దైన్యముగను ప్రేమతో వెంబడించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే యేసు పాత్రకున్న చెరగని గుర్తులలో మరొకటి దేవుని ప్రేమ అండి. యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి ఎదుట చేరి తన స్నేహితుని బట్టి కన్నీరు కార్చినాడండి. నీవు ఈరోజు ఆయనకు స్నేహితుడవు కాదా? ఆయన శిష్యుల పట్ల, ఆయనను వెంబడించుచున్న వారి పట్ల ఆయన ప్రేమను గమనించండి. మానవాళి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందంటే, దేవుడై ఉన్నప్పటికీ విడిచిపెట్టనకూడని భాగ్యమని పరలోకమును విడిచిపెట్టి నీ కొరకు ఆయన సిలువనెత్తుకున్నది. అంతటి ప్రేమామయుడైన నీ క్రీస్తు, నీ యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యుగములకు ఏకరీతిగానే ఉంటాడు. భయపడకు. ఈ క్రొత్త సంవత్సరం నీది. నీ ప్రభువు నీకు అనుగ్రహించుచున్నాడు. ఈ మాటలలో ఒక శుభవార్త ఉందండి. ఏంటో తెలుసా? యేసు తన శక్తితో, కరుణతో గతంలో తన ప్రజలైన బిడ్డలతో ఎలా ఉన్నాడో, వారి పక్షమున ఆయన ఏ విధముగా వ్యవహరించినాడు, అదే యేసు ఈరోజు ఇక్కడ నీతో పాటు ఉన్నాడు. నీ పక్షమున తాను వ్యవహరించబోదునని తెలియచేస్తున్నాడు. ధైర్యముతో, విశ్వాసముతో క్రొత్త సంవత్సరంలోనికి ఆయనను బట్టి అడుగు వేద్దాం. 2021 అని క్రొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నారా? ఎదురవ్వబోయే ఇబ్బందులలో మీ యేసు మిమ్మల్ని బలపరచటానికి అక్కడ ఉన్నాడని మర్చిపోకండి. ఎదురు దెబ్బలని భయపడుతున్నారా? సహాయము కొరకు నీ యేసు అక్కడ ఉన్నాడు. దుఃఖమా? మిమ్మల్ని ఓదార్చటానికి, ఆదరించటానికి యేసు అక్కడ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకండి. క్రొత్త నిర్ణయం తీసుకోవాలా? మీకు మార్గ నిర్దేశనము చేయటానికి యేసు అక్కడ కూడా ఉన్నాడు. అనిశ్చితి, ఆందోళన పడే సమయాలలో తన ప్రేమతో మిమ్మును అక్కున చేర్చుకొని సమస్తము మీ మేలు కొరకు సమకూడి జరుగునని వాగ్దానముతో క్రీస్తు అక్కడ కూడా ఉంటాడండి. సంతోషమా? మీ సంతోషములో ఆయన అక్కడ మీతో కూడా ఉంటాడు. ఆయనతో కలిసి సంతోషించండి.
ఎందుకంటే నీ యేసు మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉండువాడు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. యుగ యుగములకును ఏకరీతిగానే ఉంటాడు. ఆ క్రీస్తులోని ధైర్యమును, ఆ క్రీస్తులోని బలమును, ఆ క్రీస్తులోని సంతృప్తిని కనుగొనుటకు ధైర్యముతో, విశ్వాసంతో ఈ క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం. చివరిగా 2021 అనే క్రొత్త సంవత్సరం ఏం తెస్తుంది అనే ఆలోచనను విడిచిపెట్టండి. ఒక కోణంలో ఏమి తెస్తుందో దేవునికి తెలుసు, అవునా? మరొక కోణంలో మన యేసుక్రీస్తు గతంలో మనకు సహాయపడి ఉన్నట్లుగానే ఈ క్రొత్త సంవత్సరంలో ఆయనే మనకు ఆశా నిరీక్షణ ఉన్నాడని నమ్ముదాం. తుఫానులలో మనకు ఆశ్రయదుర్గముగా ఉన్న ఆ దేవుడు ఇంకనూ ఆశ్రయదుర్గముగానే ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయనే మన శాశ్వత నివాసమై ఉన్నాడని వాస్తవాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుదాం. ఆ యేసు క్రీస్తును బట్టి ఈ క్రొత్త సంవత్సరం అనబడి 2021 మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు దీవెనకరముగా ఉండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలిండును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త సంవత్సరంలో మా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున మీ అందరికీ మేము మా వ్యక్తిగత శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇతరులకు, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.